గారికి, బ్రదర్ వెంకట్రావు గారికి మరి వారు వాక్య పరిచర్యకి ఆహ్వానించిన దాన్ని బట్టి వారికి వందనాలు చెప్తున్నాను. మరి ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ దట్ మై నేమ్ ఈస్ కే శ్రీధర్. I hail from Nellore district and worked in many places. Especially, I served in Prakasam district for 18 years, and then east, west, Hyderabad, almost all combined state I wandered. So lastly, I retired in Hyderabad in the cadre of special guide deputy collector. So, దేవుని గణనామాన్ని స్తుతించుటకు మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు మరి సాక్ష్యం అనేది మీకు యూట్యూబ్ లో ఉన్నది. దెన్ లాస్ట్లీ ఐ విల్ షేర్ మై టెస్టిమనీ లాస్ట్లీ. సో దేవుని వాక్యాన్ని గూర్చి ధ్యానిద్దామండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఉన్నవాడు అనవాడువని తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, కృతజ్ఞతాస్తుతి స్తోత్రమును సమర్పించుకుంటున్నాం. నాయనా, 2-3 మీ నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని మీరు వాగ్దానం చేశారు. మీరు మా మధ్యన ఉన్నాము తండ్రి. మేమందరము డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఒకరినొకరు చూసుకోకపోయినప్పటికీ మీ కృప ద్వారా మీరు ఇచ్చినటువంటి జూమ్ ద్వారా నాయన మిమ్మల్ని సేవించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను. కృపగల దేవా, నమ్మకమైన స్వామి, మరి మీ దాసుడు, మీ పక్షాన్ని నిలబడే మీ దాసుడు ఎందుకు పనికిరాని వాడను తండ్రి, ఏ యోగ్యత లేదు, కేవలము నిరుపయోగమైనటువంటి వాడను. నేను మీరు కరుణించి కనికరించి మీ అనాది సంకల్పంలో క్రీస్తు యేసు ప్రభువులో నన్ను ఏర్పరచుకుని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేసి మిమ్మల్ని సేవించే భాగ్యం దయచేసినారు. మీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించడానికి అయోగ్యుడైనప్పటికీ నా ప్రభా, మీరే నన్ను సంపూర్ణంగా మరుగు చేసి నాలో ఉండి మీ వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణతో శుద్ధీకరించండి. మరి నాయన సాతాను శక్తులను, అల్లరి శక్తులను, దురాత్మ సమూహాలను నజరేయుడైన నామములో బంధిస్తున్నాం. మరి జూమ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ అధీనంలో ఉంచుకోండి. మీ నామానికే మీరు ఘనత తెచ్చుకోండి ప్రభా. తండ్రి, దయగల దేవా, నమ్మకమైన స్వామి, మీ వాక్యం ద్వారా ప్రభా మేము నూతన శక్తిని, బలమును పొందడానికి మీ కృపను దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను. కాబట్టి యోహాను సువార్త 3:3 3:3లో ఏముందో చూడండి. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవరికి చెప్తున్నాడండి?
మరి ఆనాడు యూదులకు ఆయన అధికారి ఒకటే, తరువాత బోధకుడు కూడా. ఆయన బోధకుడు కూడా. కానీ ఈ నికోదేం, బోధకుడైన ఈ నికోదేము యేసు ప్రభువు దగ్గరికి రాత్రి వచ్చి సమాజానికి భయపడి వచ్చినప్పుడు, నేను ఏమి చేయాలా పరలోక రాజ్యానికి పోవడానికి అని అడిగితే నేను చెప్పాడు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే తప్ప ఎవడను పరలోక రాజ్యాన్ని చూడలేడు. మరి నూతనముగా జన్మించడము అంటే ఏమిటండి? మనందరము జన్మ కర్మ పాపులం. అంతకు మించి మన ఆదిమ పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞాతి క్రమం వలన పాపంలో అందరికీ తీసుకొచ్చాడు. ఆ పాపం వలన మరణం వచ్చింది. మరణం అంటే ఎటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి నిత్యత్వము దూరం అయిపోవడం. కాబట్టి అట్టి మహా పాపము ఆదాము ఆజ్ఞాతి క్రమము ద్వారా ఈ పాపాన్ని లోకంలోనికి తీసుకొచ్చాడు. ఈ లోకంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆ పాపమును పరిహరించడానికి మరి ముందుగా ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవి 5 కలిసి తోరా అంటారు. యూదులు ఈ 5 గ్రంథాలనే ధ్యానిస్తారు. దట్ ఈస్ కాల్డ్ తోరా. కాబట్టి ఈ 5 గ్రంథాల ద్వారానే ఇక్కడ ఉంచినటువంటి ధర్మశాస్త్రము మనిషిని పాపం నుండి విమోచించడానికి మరి బలులు అర్పించాలి అని నిర్దేశించింది. అంటే హిందూ మతంలో అయితే ఏమంటారంటే యజ్ఞము, యాగము, కరువు, క్రతువు. అంటే మన పాపం నుండి విమోచింపబడాలంటే వేరే ఎవరైనా ఒకరు తన రక్తాన్ని తర్పణ చేయాలి. అంటే వేరొకరు మన పక్షాన చనిపోవాలి. అంటే అప్పట్లో ఆ పాత నిబంధన కాలంలో జంతువులు బలిచ్చేవాళ్ళు, దాని రక్తాన్ని బలిగా ఇచ్చేవాళ్ళు. ఎన్ని ఇచ్చేవాళ్ళండి వాళ్ళు? లేవి కాండము 7:37 ప్రకారము సింపుల్ గా దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, ప్రతిష్టార్పణలు, ఇవన్నీ ఇవన్నీ అర్పించాలి. అర్పిస్తే గాని ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి అర్పించాలి. ఈ బలి అర్పించేటప్పుడల్లా మానవుడికి నేను పాపిని, బలి ఎందుకు అర్పిస్తారండి? పాపం పోవాలని బలి అర్పిస్తున్నారు కాబట్టి నేను పాపిని జ్ఞాపకం వస్తున్నది. ప్రతి సంవత్సరము బలి అర్పించేటప్పుడు తను పాపి అని గుర్తుకొస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు అన్ని ధర్మశాస్త్రంలో నిర్దేశించిన అన్ని క్రియలు చేయాలి. ఏదైనా ఒక ధర్మశాస్త్రంలో నిర్దేశించినటివి అన్ని చేయలేక ఒకటి గాని అతిక్రమిస్తే ధర్మశాస్త్రం యావత్తు అతిక్రమించినట్టు. కాబట్టి ఏ మానవుడు ధర్మశాస్త్రమును ఉన్నదన్నట్టుగా ఆచరించలేకపోయాడు. చివరికి ఏమైందంటే, మానవుల పాపం కోసము పాప పరిహారం కోసము నిర్దేశించినటువంటి ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో తెలియజెప్పింది, కానీ పాపం నుంచి విమోచించలేకపోయింది. కాబట్టి మరి ఏమి చేయాలా ఈ మానవుణ్ణి? పాపి అయినటువంటి దేవుడు యాక్చువల్ గా మానవుణ్ణి ఎందుకు సృష్టించినాడు? మానవుడితో సహవాసం చేయాలని, మానవుణ్ణి తనతో కూడా సదాకాలం ఉంచుకోవాలని దేవుడు తన స్వరూపంలో సృష్టించినాడు. తన స్వరూపములో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. దే ఆర్ 3 బట్ ఇన్సెపరబుల్. దే ఆర్ 3 బట్ దే ఆర్ 1. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ముగ్గురు ఒకరే.
ఒకే దేవుడు, ముగ్గురు కలిసి ఒక దేవుడు, దే ఆర్ ఇన్సపరబుల్. అలాగే మనకు ఉదాహరణ శరీరము, ప్రాణము, దేహము. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు మనం కూడా ఆ దేవుని స్వరూపంలో మనం సృష్టింపబడ్డామంటే మనలో కూడా త్రిత్వం ఉంది. అక్కడ ఆయనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్రిత్వం ఉంది. మనలో కూడా త్రిత్వం ఉంది. ఏమిటి? ప్రాణము, ఆత్మ, దేహము. కాబట్టి ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించినాడు. ఆయనతో కూడా సదాకాలం ఉంచాలని, ఆయన మనల్ని ప్రేమించాలని, మనం ఆయన్ని సేవించాలని, ఆ ఉద్దేశంతో మనల్ని ఆయన స్వరూపంలో చేస్తే ఆజ్ఞాతిక్రమం వలన అప్పుడు దాకా దేవుని మహిమతో కప్పబడి ఉన్నటువంటి ఆదాము, అవ్వలు ఆజ్ఞాతిక్రమంతో దేవుని మహిమను కోల్పోయినారు. దేవుని మహిమను కోల్పోవడంతో వాళ్ళు మేము నగ్నముగా ఉన్నాము, బేర్ బాడీతో ఉన్నాము, బట్టలు లేకుండా ఉన్నాము అని తెలుసుకున్నారు. అప్పుడు దాకా ఆజ్ఞాతిక్రమం జరగకుండా ఉన్న ముందు వారు దేవుని మహిమతో కప్పబడ్డారు. ఆ మహిమతి ఆయన ఏమైతే మనం ఆదాములో పోగొట్టుకున్నామో అవన్నీ మనకు దేవుడు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం అవన్నీ పొందినాం. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందాం. ఆయన రక్తము చేత విమోచింపబడ్డాం. ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం. జన్మకర్మ పాపులైనటువంటి మనందరినీ విమోచించి నూతన సృష్టిగా చేయాలి. పరలోక రాజ్యానికి పోవాలంటే నూతన జన్మానుభవం అవసరము. నూతన జన్మానుభవం ఏమిటి? రోమాపత్రిక 12వ అధ్యాయం ఎవరైనా చదవగలిగితే చదవండి. పన్నెండవ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమౌట వలన రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలంటే ఏంటండి? టోటల్ ట్రాన్స్ఫిగరేషన్, కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలా. మార్పు చెందడం ఏవి? నేనేదో సిగరెట్ తాగుతున్నాను, సిగరెట్ వదిలేయడం కాదు. టోటల్ గా నేను రూపాంతరం చెందాలి, మారిపోవాలి, పాతవన్నీ గతించిపోవాలి. ఏమేమిటి? మనం శరీర కార్యాలు చేసేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, గుళ్ళు, కుట్ర, కుతంత్రం, సమస్త దుష్టత్వం, దూషణ, కోపము, పగ, శారీరక కార్యాలు, నేత్రాశ, జీవపడము, వీటన్నిటితో సతమతమైపోతున్నాం. మనం వీటన్నిటితో నశించిపోతున్నాం. ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టడం అంటే సంపూర్ణంగా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడం అంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. టోటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలా అంటే అంతగా సంపూర్ణంగా పాత గుర్తుకి రాకూడదు. పాత జీవితం వెళ్ళిపోవాలి, నూతన జీవం రావాలి, ఈ పాప స్వభావం పోవాలి. దానికోసం ఏమి చేయాలి? మనం దేంతో పాపం చేశాం? ఈ శరీరంతో పాపం చేశాం. శిక్ష ఎక్కడ అనుభవించాలి? ఈ శరీరంలో శిక్ష అనుభవించాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు మానవుడుగా ఎందుకు వచ్చాడంటే శరీరముతో మనము చేసిన పాపమునకు, మన శరీరమునకు బదులుగా ఆయన శరీరంలో శిక్ష అనుభవించి ఆ పాపమును పరిహరించడానికి ఆయన ఈ లోకమునకు శరీరధారిగా, మాంసయుక్తమైనటువంటి శరీరధారిగా రావలసి వచ్చింది. అందుకనే మరి ఆయన ఏం చెప్పాడు? మార్కు సువార్త 10:45లో, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయుటగాను, అనేకులకు విమోచన క్రయధనముగా నన్ను నేను సమర్పించుకోవడానికి వచ్చినాను అన్నాడు. తరువాత పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని
మరి తిమోతి పత్రిక చెప్తున్నది. నశించిన దానిని వెదికి రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చినాడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఆ విధంగా నశించిపోయినటువంటి మనందరినీ, పాపులమైనటువంటి మనందరినీ, పడిపోయినటువంటి మనందరినీ, మరి దేవునికి దూరస్తులైనటువంటి అందరినీ సమాధాన సంతోషాలు కోల్పోయి ఎంతో శ్రమపడి ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి మనందరికీ విమోచన దయచేయడానికి, ఆయన మన పాపములకు పరిహారము చేయడానికి మానవుడిగా శరీరాకారముతో ఈ లోకానికి రావలసి వచ్చింది. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం చేసిన పాపాలకి ధర్మశాస్త్రానుసారముగా ఇంతకు ముందు చెప్పాను. లేవి కాండం 7వ అధ్యాయంలో అన్ని సంక్షిప్తంగా ఎన్ని బలులు ఉండేది చెప్పాము. ఆ రకమైన బలులన్నిటికీ ధర్మశాస్త్రానుసారముగా ఆ బలులు అర్పించాలి. కానీ ఈయన మన పక్షాన మనము చేయవలసిన మన పాపములకు శిక్ష అనుభవించి ఆ బలులన్నిటినీ ఒకేసారి అర్పించడానికి పాప శరీరాకారముతో ఆయన ఈ లోకమునకు రావలసి వచ్చింది. ఎందుకు రావలసి వచ్చిందంటే మన శరీరంతో మనం చేసిన పాపములకు శిక్ష శరీరంలోనే అనుభవించవలసింది కాబట్టి దానికోసమై ఆయన వచ్చాడు. మరి రెండవదిగా చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు కలిగినటువంటి వారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అంటే మనలను విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. హీ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. ఎందుకు? బికాజ్ వీ డిడ్ అవర్ సిన్స్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో పనిష్మెంట్ షుడ్ బి ఇన్ఫ్లిక్టెడ్. శరీరం మీదనే మనము శిక్షని అనుభవించాలి. అందుకోసము ఆయన మానవ రూపంలో వచ్చాడు. ఇంకా మాట చెప్పాలంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు not only for Christians, not only for Hindus, not only for Muslims, not only for Buddhists, for the entire humanity, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించుకున్న వాడిగా ఆయన చూస్తున్నాం. ఎందుకంటే దేవదూతల కంటే తక్కువ వాడిగా ఎందుకు చేయబడ్డాడంటే ఆయన దేవదూతలకి రక్తం ఉండదట. రక్తము లేకుండా పాప పరిహారం లేదు. రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. ఆ రక్త ప్రోక్షణ శరీరంలోనే ఉంది, మానవులలోనే. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. లోకంలో పరిశుద్ధ రక్తం ఎక్కడా లేదు. అందుకని తద్రక్తము, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవితం పరిశుద్ధము, ఆయన సమస్తము పరిశుద్ధము. ఆయన ఒక్కడే లోకంలో పరిశుద్ధుడు. అంటే దేవుడే మానవుడుగా, ప్రజాపతి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడుగా ఈ లోకమునకు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి మనందరము శరీరముతో చేసిన పాపములకు శిక్ష ఆయన శరీరములో అనుభవించి మనవలను శిక్ష నుండి తప్పించాడు. తప్పించడమే కాకుండా ఆ ధర్మశాస్త్రానుసారముగా అర్పించవలసినటువంటి అన్ని బలులను ఆయన ఒక్కసారి అర్పించాడు.
ఆయన ఒక్కసారి అర్పించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఈయన అయితే 12 నుంచి చదువుతున్నాడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అంటే తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీటగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానుసారముగా అర్పించవలసినటువంటి బలులన్నిటినీ ఈయన తన్ను తాను కల్వరి శిలువలో సమర్పించుకోవడం ద్వారా ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి, రోమపత్రిక 10వ అధ్యాయం ప్రకారము ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు ఆయన. ఇంకా రండి, కొలసీ పత్రికలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, మొదటి అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఆయన శరీరం ద్వారా మరణించడం ద్వారా మనము ఇప్పుడు సమాధానపరచబడ్డాము. ఆయన ఇంకా ఏం చేసాడండి? మన మీద ఉన్నట్టు రుణముగా ఉన్న పత్రమును తర్వాత 2:13 కొలసి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును, అంటే మనలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. మన మీద రుణముగా ఉన్న పత్రము, మనం చేసిన పాపాలు అన్ని రాసి పెట్టారు. ఆ పాపాలన్నీ రాసి పెట్టినటువంటి ఆ పత్రాన్ని కల్వరి శిలువలో మేకులు కొట్టేసి ఆయన పరిశుద్ధ రక్తంతో తుడిచేసినాడు. ఇక ఎన్నడూ మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం కొత్త నిబంధనకి వారసులుగా చేశాడు. ఎక్కడ కొత్త నిబంధనకు వారసులుగా చేశాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం, ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇది, ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారు మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పి వారి పాపములను వారి అతిక్రమలు ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాడు అన్నాడు. ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఆ విధముగా ఆయన గొప్ప రక్షణను, మనకు నూతన జన్మానుభవాన్ని ఇచ్చినాడు, గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఏమిటి ఆ గొప్ప రక్షణ? ఎలా వచ్చింది మనకు రక్షణ అంటే? చాలా చులకనగా చూసుకుంటాము. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తర్వాత మేమంతా క్రిస్టియన్స్, మేము బై బర్త్ బాండ్ క్రిస్టియన్స్ అంటారు. దెర్ ఇస్ నో బాండ్ క్రిస్టియన్ అట్ ఆల్. ఎవరైతే యేసు క్రీస్తు తను పాపిని ముందు తెలుసుకొని తన పాపంలో దేవుని సన్నిధిని ఒప్పుకొని యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తంతో కడగబడి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం పొందినటువంటి వారే క్రైస్తవులు. బై బర్త్ దెర్ ఇస్ నో క్రిస్టియన్ అట్ ఆల్. అందుకనే రక్షణ, మారు మనసు. ఈ రక్షణ ఎంత గొప్పది! రక్షణ అంటే చాలా మందికి తెలియదు. మరి రక్షణ అంటే ఒక సింపుల్ గా చెప్తున్నాను చూడండి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ ఇట్ ఇస్ నాట్ చీప్. సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇట్ కాస్ట్ మీ నథింగ్, బట్ ఇట్ కాస్ట్ ఎవ్రీథింగ్ టు జీసస్. రక్షణ ఉచితమే గాని అది చౌకగా దొరకదు. చౌకైనది కాదు అది. ఇట్స్ నాట్ చీప్. రక్షణ బహుమానమే.
అది నేను పొందడానికి కానీ మీరు పొందడానికి కానీ మనం ఏమి క్రయము చెల్లించలేదు, వ్యయము చెల్లించలేదు, క్రయము చెల్లించలేదు. అదంతా ఫ్రీగా మనకు వచ్చింది. కానీ మనకు రక్షణ దయచేయుటకు యేసు ప్రభువారు సమస్తాన్ని కోల్పోయాడు. యేసు ప్రభువారు సమస్తాన్ని కోల్పోయి మనకు రక్షణ ఇచ్చినాడు. ఎలా కోల్పోయాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-6 నుంచి మీరు చూస్తే చెప్తారు. హీ లాస్ట్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణమును కల్వరి శిలువలో మన కోసం పెట్టాడు. హీ లాస్ట్. రెండవదిగా, హీ లెఫ్ట్ హిజ్ ఫాదర్. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచలేదు ఆయన. తలంచుంటే మనకు రక్షణ వచ్చేది కాదు. ఈ లెఫ్ట్ హిజ్ ఫాదర్. దేవుని సన్నిధిని, తండ్రిని వదిలిపెట్టాల్సి వచ్చింది. తర్వాత హీ కేమ్ టు ఎర్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సమస్తమును మాటతో సృష్టించినటువంటి దేవుడు, సమస్తమును పరిపాలిస్తున్నటువంటి దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు, ఆయన ఏమొచ్చిండు? ఈ లోకమునకు పాప శరీరాకారముతో, రక్తమాంసయుక్తమైన శరీరముతో, పాప శరీరాకారముతో రావలసి వచ్చాడు. ఇంకా ఏం చేసినాడు? ఈ లాస్ట్ గ్లోరీ, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. తర్వాత he came in the form of servant. సేవకుని, దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది. తర్వాత he emptied himself. ఆయనకున్నటువంటి he emptied all privileges. ఆయనకున్నటువంటి, దేవుడికి ఉండవలసినటువంటి ఆ సమస్త అధికారం అవన్నీ వదిలేయవలసి వచ్చింది. తర్వాత he became obedient even to the death of cross. కల్వరి శిలువలో మరణం పొందడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. అంత క్రయము చెల్లించి దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తే ఆ రక్షణను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆ రక్షణను మనం నూతన జన్మానుభవం ఉన్నదా? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మారు మనసు తగిన ఫలాలు భరిస్తున్నామా? దేవుని ఆత్మీయ వరాల్ని మనం పొందుతున్నామా? ఇతరులకు ఉపయోగపడుతున్నామా? ఆర్ వి ట్రూ క్రిస్టియన్స్? కాబట్టి అంత గొప్ప రక్షణ, అంత క్రయము చెల్లించి దేవుడు మనకి ఇచ్చిన రక్షణని మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం అంటున్నాడు హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఉన్నాయి. 3వ వచనం చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? హౌ కెన్ వి ఎస్కేప్? రక్షణను గురించి ఇంకో మాట చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, అంటే రక్షణ పొందినటువంటి వారి గురించి 6:3 నుంచి చదువుతున్నాను చూడండి. ఒకసారి వెలిగింపబడి, అంటే రక్షణ, మారు మనసు పొంది, నూతన జన్మానుభవం పొంది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతనపరచుట అసాధ్యము. ఒకసారి ఎలిగింపబడి రక్షణ, మారు మనసు పొందిన తర్వాత మరి దేవుణ్ణి దూషించి దాన్ని వదిలేస్తే, అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? పేతురు పత్రిక 2వ పత్రిక చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నాను చూడండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, అంటే రక్షణ, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి
వాడి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియగా ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లినట్టును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. కాబట్టి ఎలాగా రక్షణ పొంది, ఇది పర్మనెంట్ కాదండోయ్. ఒకసారి రక్షణ పొందితే మళ్ళా పడిపోయే బాధ ఉంటది. ఎందుకంటే మనం లోకంలో బతుకుతున్నాం. సాతానికి అధికారం ఇవ్వబడిన ఈ లోకంలో బతుకుతున్నాం మనము బయటికి పల్లెటూర్లలో డొంకదావన పోయేటప్పుడు ఏమవుతుంది? మట్టి అంటుకుంటుంది. మనం ఆ డొంక దోవలో పడితే మరి కనిగిరి ఆ ప్రాంతంలో మరి ఇంతకు ముందు డొంకలు గింకలు ఉండేవి, ఇప్పుడు ఎట్లున్నాయో తెలియదు. కానీ ఆ డొంక దోవన పోతే మురికంతా బట్టల మీదకి వచ్చేస్తుంది, దుమ్ము దుమ్ము కొట్టేస్తుంది. ఆ తరువాత ఏం చేద్దాం? ఆ దుమ్ము కొట్టినట్టు మనము దుమ్ము కొట్టినప్పుడు ఏం చేయాలా? ఇంటికి పోయి అది తీసి పడేసి స్నానం చేసి బట్టలు వేసుకుంటాం. అలాగే మనం తప్పిపోయి పాపంలో పడినప్పుడు మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన దేవుడు సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదల విమోచన దయచేసి సమాధానం దయచేస్తాడు. మనం పాపంలో పడిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా దేవుని దగ్గర, ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నాకు ఏ యోగ్యత లేదు ప్రభా, మీరు అనుగ్రహించిన రక్షణను నేను నిర్లక్ష్యం చేశాను, ఉద్దేశపూర్వకంగా కొన్ని పాపాలు చేస్తాం, లేదు యాక్సిడెంటల్ గా కొన్ని పాపాలు చేస్తాం, నేను ఈ విధంగా జరిగింది, నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో అడగాలి. అందుకనే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ అనుదినము నేను చచ్చి బతుకుతున్నానని పౌలు అంటాడు. చచ్చి బతకడం అంటే ఇదే. ప్రతిదినము మనం చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసినప్పుడు దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆయన రక్తము చేత కడగబడాలి, నూతన సృష్టిగా చేయబడాలి. అప్పుడు మనం పడిపోయినటువంటి పాపంలో నుంచి, అశాంతి నుంచి సమాధానము, దయ, కరుణ, కనికరము, మళ్ళా దేవుడు తన కనికరము ద్వారా, తన కృప ద్వారా తిరిగి సమకూర్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడండి? ప్రయాసపడి భారము మోసుకుని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేసిదను. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. అంటే ఏమయ్యా, ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ కాల్. సర్వమానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఏమంటారు, ఆ ఆయన యూనివర్సల్ కాల్. అంటే సర్వమానవాళికి ఆయన పిలుస్తున్నాడు అందరినీ. నేత్రాశ, జీవపడము, శరీరాశ, తర్వాత ఆచార వ్యవహారాలు, దలులు, బలులు, గిలులు, ఇవన్నీతో నువ్వు భారం మొయ్యలేకపోతున్నావు. ఆ శాస్త్రులు, పరిచర్యలు మరి ఒకటిని తన మతంలో చేర్చుకోవాలంటే 7 సముద్రాలు తిప్పి మతంలో చేర్చుకోడు, వాడే నశించిపోతున్నాడు. వాడే గుడ్డోడు. వాడు గుడ్డోడు ఇంకొకటి ఎలా నడిపిస్తాడు? ఇద్దరు కలిసి గుంట్లో పడిపోతాడు. అలాంటి పరిస్థితి కాకుండా నా యొద్దకు రండి, నా కాడి సులువు, ఏమి లేదు, మీరు నా యందు విశ్వాసం ఉంచుము. ఏమన్నారు? ఆయన చెప్పింది ఏమంటున్నాడు? రోమా పత్రిక 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును. కాబట్టి మనం ఏం చేయాలా? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. ఆయనను తిరిగి మూడవ దినమున దేవుడు ఆయన లేపినాడని మనం హృదయంలో విశ్వసించాల. అందుకని మనం ఏ విధంగా రక్షింపబడతామండి? ఎఫెసీ పత్రికలో చెప్పారు, మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మనందరం ఆయన కృప చేత విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడ్డాం.
యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి దేవుడు లేపినని మనం హృదయమనందు విశ్వసిస్తే మనము రక్షింపబడతాం. దానివల్ల ఈ విధంగా దేవుడు ఉచితముగా మనకు రక్షణ ఇస్తున్నాడు కాబట్టి మనకు ఆ రక్షణ విలువ తెలియకుండా మేము క్రైస్తవులము, మేము పుట్టుక క్రైస్తవులము, మాకు డైరెక్ట్ టికెట్ ఉంది ఇక్కడ. పూర్వము ఈ ఈ మా మార్టిన్ రూథర్ రాకముందు ఆ, ఈ రోమన్ క్యాథలిక్స్ పోప్స్ ఏం చేసేవాళ్ళు అంటే పాపల్ బుల్స్ అని అమ్మేవాళ్ళు. పాపల్ బుల్స్ అని అమ్మేవాళ్ళు అంటే ఆ పాపల్ బుల్స్ అంటే వాళ్ళు దీన్ని ఏదో పాపల్ బుల్ అమ్మి దానికి కొంత ఖరీదుకి అమ్ముతారు. అది కొన్నవాడు పరలోకానికి వెళ్ళిపోతాడని. ఎన్ని మూఢ విశ్వాసాలు ఉన్నాయో అంత. అలాగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించకుండా, దేవుణ్ణి అడగకుండా మనం అపార్థం చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహించిన రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఎంతో జాగ్రత్తగా మరణమగువంత వరకు మనం ఈ లోకంలో ఈ శరీరముతో ఉన్నంత కాలం ఆ రక్షణను మనము కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోకపోతే మనం రక్షింపబడి కూడా ఆ పందిలాగనో ఆ కుక్కలాగనో అవుతాం. దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంత ఎంత సమస్తాన్ని సమర్పించుకొని దేవుడు మనకు రక్షణ ఉచితంగా ఇచ్చినాడు, నూతన సృష్టిగా చేసినాడు, దేవుని కుమారులుగా చేసినాడు. మనందరి పాప పరిహారార్థ బలిగా తాను కల్వరి శిలువలో సమర్పించుకున్నాడు. లోకంలో ఎక్కడా లేని పరిశుద్ధ రక్తం ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము తర్పణ చేయాల్సి వచ్చింది. అంత మాత్రమే కాకుండా సృష్టికర్త అయిన దేవుడు సృష్టింపబడిన వారి చేత చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన చంపింది మనమే. ఆనాటి యూదులు ఆయన సృష్టించినదే వాళ్ళు కూడా. అని ప్రజాపతి అయినటువంటి వాడు, దేవుడు అయినటువంటి వాడు దేవుని చేత సృష్టింపబడిన మానవుల చేత చంపబడాలి. ఆ మానవులు ఆయన యొక్క రక్తము తర్పణ చేస్తే గాని పాపము పరిహారము కాదని వేదాలు కూడా చెప్తున్నాయి. ఆ విధంగా సృష్టికర్త అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చేత సృష్టింపబడిన మానవుల చేత చంపబడడానికి ఇష్టపడ్డాడు. కల్వరి శిలువలో మనం చంపాము ఆయన్నే. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఒకేసారి తర్పణ చేసినాడు. సర్వమానవాళి పాప విమోచన క్రయధనముగా తాను కల్వరి శిలువలో సమర్పించుకున్నాడు. సర్వమానవాళి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఫర్ ద ఎంటైర్ హ్యుమానిటీ. సర్వమానవాళి పాప విమోచన క్రయధనముగా తాను సమర్పించుకున్నాడు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి, నాకు మీరు తప్ప నాకు ఎవరు దిక్కులేరు, నేను ఆచార వ్యవహారాలతో క్రియాసహితమైనటువంటి పనుల ద్వారా నేనేదో నీతిమంతుడు కావాలనుకున్నాను, పుట్టుక క్రైస్తవుడు అనుకున్నాను అని ప్రభా నా పాపమును క్షమించమని ఆయన సన్నిధిలో అడిగితే, ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును వాగ్దానం చేసిన రీతిగా అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మనిస్తాడు, మన పాపములను క్షమిస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు, మనసు మారుస్తాడు, మారు మనసు దయచేస్తాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే బిడ్డలుగా దయస్తాడు. చివరిగా మనం ఈ శరీరాన్ని వదిలితే పరలోకానికి తీసుకెళ్తాడు. నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండి ఆయన సదాకాలము ఆరాధించే భాగ్యం, సంతోష సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్ బ్రదర్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈ సమయంలో చివరి ప్రేయర్ కూడా మీరే చేసి దీవెని ఇచ్చేయండి సార్, బెనడిక్షన్ ఇచ్చేయండి. చివరి ప్రేయర్ చేసి దీవెని ఇవ్వండి. మహాగణుడా, మహోన్నతుడా,
పరిశుద్ధుడా యేసు క్రీస్తు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను ప్రభా. మీ పరిశుద్ధ వాక్యాన్ని మీ పరలోక సింహాసనం నైనా మాకు బోధించినారు. మీ కృపలో మాకు బోధించినారు. గ్రహించే చెవు, గ్రహించే హృదయం, చూసే కనులు, వినే చెవులు మాకు దయచేసినారు. మీ ఆత్మక్రియ మాలో జరిగించినారు. మమ్మల్ని నూతన సృష్టిగా చేసినారు ప్రభా. మీ వ్యక్తపడిన వాక్యానికి మీరే నీరు కట్టి పెలింపులు నీకు తీసుకురమ్మని వ్యర్థపరచకుండా ప్రభా, మీరే ప్రభా మమ్మల్ని అందరిని సంధించమని, నూతన సృష్టి అనుభవంలో మేము జీవించడానికి మీ కృపను దయచేయమని, సమస్త గంతా మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు వినయముగా అడిగి స్తుతించి బెదనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ఆమేన్. యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.